హైదరాబాద్లో నకిలీ ఐఏఎస్ గుట్టు రట్టయింది. ఐఏఎస్, ఐపీఎస్ అధికారినంటూ నమ్మించి ఇద్దరు గన్మెన్లను కూడా నియమించుకొని మోసాలకు పాల్పడుతున్న ఓ కేటుగాడిని పోలీసులు అరెస్టు చేశారు. వాహనానికి సైరన్ బిగించుకొని వాకిటాకిలతో హల్చల్ చేస్తూ రెండేళ్లుగా అమాయకులను మోసం చేస్తున్న శశికాంత్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ జిమ్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన అలీ హసన్ అనే వ్యక్తికి పారిశ్రామిక భూమి ఇప్పిస్తారని, ఇతర అధికారిక పనుల్లో సాయం చేస్తారని నమ్మించి 10.50 లక్షలు వసూలు చేశారు. డబ్బు తీసుకున్న తర్వాత పరారీ కావడంతో బాధితుడు ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు షేక్పేట్లోని నిందితుడి నివాసంలో అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఫిలింనగర్ పోలీస్ స్టేషన్లో ఒక వ్యక్తిని ఎవరైతే అతను బత్తుల శశికాంత్ అని చెప్పి, ఇతను నందికొట్కూర్ కర్నూలు, అతను నేటివ్, ఐపీఎస్ ఆఫీసర్ అని కొన్ని చోట్ల, ఐఏఎస్ ఆఫీసర్ అని కొన్ని చోట్ల చెప్తూ వాళ్ళ అఫీషియల్ పొజిషన్ చూపించుకుంటూ, ఫేక్ అఫీషియల్ పొజిషన్ చూపిస్తుంటూ ఎక్స్ప్లాయిట్ చేస్తున్న ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. మొదటగా గోల్డ్ జిమ్ అని మనకి మాసాబ్ ట్యాంక్ షేక్పేట్ ఏరియాలో ఉన్నటువంటి ఒక జిమ్ అతను ఫస్ట్ ఇది కేసు రిపోర్ట్ చేశారు. వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నాడు, అతనికి ఇద్దరు గన్మెన్లు ఉంటారు. మా జిమ్లో వచ్చి ఫ్రీ సర్వీసెస్ తీసుకోవడంతో పాటు ఆ గన్మెన్లు వాళ్ళందరినీ చూసి కొన్ని ట్రాన్సాక్షన్స్ చూపించి మనీ అవసరం ఉన్నాయని చెప్తే ఇద్దరు వ్యక్తుల ద్వారా ఒకళ్ళు 10 lakhs, ఇంకొకళ్ళు 80 lakhs మొత్తము ఇచ్చి మోసపోయినామని చెప్పి, అతను ఈ గన్మెన్లు వీళ్ళందరినీ చూసి పోలీస్ ఆఫీసర్ అని చెప్పి స్వయంగా నమ్మి మాకు కంప్లైంట్ చేసేటప్పుడు కూడా, లేదు అతను పోలీస్ ఆఫీసరే సార్, గన్మెన్లు ఉంటారు, వాకీటాకీస్ ఉంటాయి, ఫిజికల్ ఫిట్నెస్ అతనికి ఉంటుంది, పోలీస్ ఆఫీసరే అని చెప్పి ఫస్ట్ ఇక్కడ కంప్లైంట్ ఇవ్వటం, దాని మీద మనం కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. దాన్ని చేసినప్పుడు అతను ఎప్పుడైతే వాళ్ళ ఇచ్చిన అడ్రస్లు కానీ కొన్నిటిని గురించి మనం సెర్చ్ చేసినప్పుడు అప్పుడు తెలిసింది ఏంటంటే, అతను ఉండే ప్లేస్ కాకుండా మాదాపూర్ 100 feet రోడ్లో డిఫరెంట్ ప్లేసుల్లో నైట్ స్టే చేయటం, తర్వాత ఎవరైతే గన్మెన్లు వాళ్ళందరూ ఇది ఫేక్